ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తూ నిర్వహిస్తున్న తమ్ముడు సూర్యం, వేదిక మీద ఉన్న పెద్దలు నా ముందు మాట్లాడారు. శ్రీనివాస్ గారు, అదేవిధంగా అల్లం నారన్న, కోదండ సార్ మాట్లాడవలసి ఉన్నది. ఇంకా పెద్దలందరూ వేదిక మీద ఉన్నారు, వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. నేను 2 సందర్భాల్లో సూర్యము సరిత ఫోన్ చేసి చెప్పిన 2 సభలకి నేను వెళ్ళలేకపోయాను, హాజరు కాలేకపోయాను. ఒకసారి సంస్మరణ సభ, సరిగ్గా అదే డేట్కి గుంటూరులో ఒక పెద్ద సభ ఆర్గనైజ్ చేశారు. అక్కడ దళిత సంఘాలన్నీ కలిసి వాళ్ళకు మాటివట మూలంగా ఇక్కడి సభకు రాలేకపోయాను. తర్వాత మళ్ళీ మొన్న 2వ సంస్మరణ సభ చాలా పెద్ద ఎత్తున రవీంద్ర భారతిలో చేశారు. ఆ రోజు వేదిక మీద ఉన్న పెద్దలందరూ సభలో ఉన్నారు. మా పాప అడ్మిషన్ కోసం వెళ్ళి వేరే ఊరికి ఆలస్యం కావటం మూలంగా రాలేకపోయాను. ఈ 2 సందర్భాల్లో నేను వెళ్ళలేకపోయాననే ఒక అపరాధ భావం నన్ను వెంటాడుతూ ఉంది. అందుకే ఇవాళ ఎట్లయినా సరే వెళ్ళాలి అని అనుకొని ఇక్కడికి వచ్చి ఇవాళ మీ అందరితో పాటు కలుసుకునే ఈ సందర్భం ఏర్పడింది. మిత్రులారా, ఈ పుస్తకం మొత్తం 132 పాటలు ఉన్నాయి. ఈ పుస్తకంలో 63 వచన కవితలు ఉన్నాయి. ఒకవేళ అల్లం నారన్న, మల్లారెడ్డి గారు అనుకొని ఆ పద్యాలు కూడా చేర్చి ఉంటే, ఎవరో పద్యాలు రాశానని చెప్పారు కదా, ఆ పద్యాలు కూడా చేర్చి ఉంటే పద్య కవిత్వం కూడా ఉండేది. మొత్తం 4 ముందు మాటలు ఉన్నాయి ఈ పుస్తకానికి. 392 పేజీల పుస్తకం ఇది. పద్యాలు చేరి ఉంటే సరిగ్గా 400 పేజీల పుస్తకం అయ్యేది. సో మామూలుగా పుస్తకాలు చాలా వస్తుంటాయి. ప్రధానంగా ఈ పుస్తకం అంతా స్మృతి కవిత్వం. ఇంతకుముందు కోదండ సార్ అడిగారు రాగానే, ఇది గద్దర్ రాసిన పాటల, గద్దర్ మీద వచ్చిన పాటలు అంటే గద్దర్ మీద వచ్చిన పాటలు సార్ అని చెప్పారు. మేడం కూడా, శాంత సిన్హా మేడం కూడా అదే మాట అడిగారు. అంటే ఒక కవి మీద శ్రీనివాస్ గారు చాలా ముఖ్యమైన మాట చెప్పారు. నాకు తెలియదు ఆ విషయం. సాహిత్యంలో శ్రీశ్రీ గారు చనిపోయినప్పుడు ఆయన మీద స్మృతి కవిత్వం నిజంగా వచ్చి ఉంటే ఎక్కడో దగ్గర రికార్డ్ అయ్యేది. వచ్చిన చాలా పరిమితంగా, అంటే ఇంత పెద్ద ఎత్తున చాలామంది కవులు మరణించారు తెలుగు సాహిత్యంలో. ఇప్పటి వరకు కవుల మీద కవులు రాశారు, కవుల బంధువుల మీద కవులు రాశారు, స్నేహితుల మీద రాశారు. ఇదంతా ఒక క్రమంలో మనకు భావ కవిత్వం మొదలైనప్పటి నుంచి, అంటే 1910 నుంచి ఇలాంటి ఒక కవితా రచన పద్ధతి మొదలైంది. అంతకుముందు తెలుగు సాహిత్యంలో లేదా అంటే ఉంది, కానీ రాజాస్థానాల్లో ఉన్న తెలుగు కవిత్వం రాజుల గురించి, రాజుల అంతఃపుర కాంతల గురించి, లేదా అలౌకిక భావన గురించి, అమూర్త భావన గురించి కవిత్వం వచ్చింది. కానీ నిర్దిష్టంగా స్మృతి కవిత్వం అనే ఒక భావన చాలా పెద్ద ఎత్తున ఆధునిక కాలంలో తెలుగు సాహిత్యంలోకి ఎట్లా దిగుమతి అయిందంటే, అది ఆంగ్ల సాహిత్యం నుంచి దిగుమతి అయింది. ఆంగ్ల సాహిత్యంలో ఆ కవిత్వం అంతకు మునుపు చాలా సంవత్సరాల నుంచే మొదలై ఉన్నది. ఆ ప్రభావం ఎప్పుడైతే ఆంగ్ల కవిత్వం మన వాళ్ళు చదువుకున్నారో, ఆ ప్రభావంతో తెలుగు సాహిత్యంలోకి దిగుమతి అయింది. కృష్ణశాస్త్రి గారు వారి కన్నా ముందు 10 సంవత్సరాలు, వారి తర్వాత ఒక 20 సంవత్సరాలు, అంటే 1935, 37 వరకు, దాదాపు 40ల వరకు స్మృతి కవిత్వం చాలా విరివిగా వచ్చింది. భార్య చనిపోతే భార్యని గుర్తు చేసుకుంటూ కవిత్వం రాయటం, కుమారుడు చనిపోతే కుమారుడి మీద కవిత్వం రాయటం. ఆ పుస్తకాలకి శీర్షికలు కూడా అట్లే పెట్టారు, వియోగ బాధ. అట్లా తమ దగ్గరి వాళ్ళు చనిపోవటం, మిత్రులు చనిపోవటం, దేశ నాయకులు చనిపోవటం. గాంధీ చనిపోతే గాంధీ మీద గుర్రం జాషువా లాంటి వాళ్ళు రాశారు, యేసుక్రీస్తు మీద రాశారు, సుభాష్ చంద్రబోస్ మీద రాశారు. ఇలా దేశ నాయకుల వరకు వచ్చింది. అంటే వైయక్తికమైన బాధ నుంచి భార్య, భర్త, కుమారుడు, స్నేహితుడు, బంధువులు వీరి మీద రాయటం మొదలై అది ఎక్కడికి వెళ్ళిందంటే దేశ నాయకుల మీద రాసే వరకు వెళ్ళింది. వాళ్ళు మరణించినప్పుడు
నెహ్రూ మీద కూడా రాశారు. ఇక 1960-70 వచ్చే నాటికి విప్లవోద్యమం మొదలైంది, విప్లవ కవిత్వం మొదలైంది. ఈ విప్లవ కవిత్వం మొదలైన తర్వాత స్మృతి కవిత్వంలోకి ఏమి వచ్చి ఆవరించింది, ఏమి చేరింది అని మనం ప్రశ్న వేసుకుంటే అమరత్వం వచ్చి చేరింది. ఈ అమరత్వం అనేది అమరత్వం రమణీయమైందని రాసినటువంటి కవుల కొనసాగింపుగా ఈ అమరత్వం విప్లవ కవిత్వంలో అగ్రభాగంగా ఎవరైనా సూక్ష్మంగా పరిశోధన చేస్తే విప్లవ కవిత్వాన్ని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లిన కవిత్వం ఏమిటయ్యా అంటే అది స్మృతి కవిత్వం మాత్రమే. ఇక్కడ నేను కవిత్వం అనే మాట వాడుతున్నాను, పాట అనే మాట ప్రత్యేకంగా వాడటం లేదు. నా దృష్టిలో పాటనే కవిత్వం, కవిత్వానికంటూ ప్రత్యేక అస్తిత్వం లేదు. మీరు వచన కవిత్వం రాసిన వాళ్ళు ఎవరైనా ఏమన్నా అనుకునే అవకాశం ఉంటే అనుకోవచ్చు, మీకు ఆ హక్కు ఉంది. కానీ పాటనే కవిత్వం ఈ ప్రపంచంలో. మీరు 1000 ఏళ్ల తెలుగు సాహిత్యము, 2000 ఏళ్ల తెలుగు సాహిత్యం, లేదా ప్రపంచంలో ఇంకే సాహిత్యమైనా తీసుకోండి, మౌఖిక సాహిత్యంలో పాటనే ఉంటుంది. పాటవాడు పదం చెప్పు అంటారు. మా పాలమూరులో నాట్లేసేటప్పుడు పదం చెప్పు అంటారు, పాట చెప్పు పాటవాడు అనరు, పదం చెప్పు అంటారు. పదం అంటే ఏమిటి? పాటనే. పాట అంటే కవిత్వం. కనుక విప్లవ కవిత్వాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లినటువంటి వ్యక్తి గద్దర్. అమరవీరుల మీద కవిత్వం వచ్చినప్పుడు, ఆ అమరవీరుల మీద రాసిన కవిత్వం అంతా ఒక ప్రధాన భాగంగా మారినప్పుడు ఆయన సమాజంలో ఎందరో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు పోరాటంలోకి వచ్చి ఒరిగిపోయి, ఆ ఒరిగిపోయినటువంటి వాళ్ళని మళ్ళీ విప్లవ వస్తువుగా మార్చి సమాజంలోకి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ తీసుకెళ్ళినటువంటి గద్దరే అమరుడైతే, ఆయననే అమరుడైతే ఆయన మీద ఇంతమంది కవులు రాశారు. 196 మంది కవులు రాశారు ఆయన మీద. ఇవి కవిత్వం మాత్రమే. ఇంకా నేను అనుకుంటే ఒక 1000 పేజీల వ్యాసాలు కూడా వచ్చాయి. ఆ పుస్తకం కూడా ప్లాన్ చేస్తున్నారు సూర్యం వాళ్ళు. ఆ 1000 పేజీల వ్యాసాలు కూడా ఒక దగ్గరికి తీసుకొస్తే బహుశా తెలుగు సాహిత్యంలో ఇంత అరుదైన గౌరవం దక్కినటువంటి ఏకైక కవి గద్దర్ మాత్రమే అవుతారు. ఇంతకుముందు సిపిఐ సెక్రటరీ అండ్ ఎమ్మెల్యే గారు సాంబశివరావు గారు ఆయన సాహిత్య విషయాలు మాట్లాడాడు. కొన్ని రాజకీయ నాయకుడు అయినా సాహిత్య విషయాలు, జర్నలిస్టు కావటం మూలంగా సహజంగా కమ్యూనిస్టు పార్టీ నాయకులు తప్పనిసరిగా సాహిత్యాన్ని చదువుతారు. అదొక మంచి గుణం, మంచి అలవాటు. ఆయన ఏమన్నాడు, గద్దర్కు ముందు గద్దర్ తర్వాత తెలుగు సాహిత్య చరిత్రని విభజన చేయవలసి వస్తే శ్రీశ్రీ గారు 30ల్లో 40ల్లో ఒక మాట అన్నాడని మనం తరచుగా వింటాం. ఇప్పటి వరకు తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది, ఇక నుంచి తెలుగు సాహిత్యాన్ని నేను నడిపిస్తాను అని. అదేమి అబద్ధం కూడా కాదు, అది అహంకారంతో చెప్పిన మాట కూడా కాదు. ఒక 40 సంవత్సరాలు 83లో ఆయన అమరుడయ్యే వరకు అట్లా తెలుగు సాహిత్యాన్ని నడిపించాడు శ్రీశ్రీ. 83లో శ్రీశ్రీ అమరుడైతే మరి 83 నుంచి 2023 వరకు తెలుగు సాహిత్యాన్ని ఎవరు నడిపించారు? గద్దరు తప్ప ఇంకెవ్వరు ఈ 40 ఏళ్లలో తెలుగు సాహిత్యాన్ని నడిపించారు. అందుకే గద్దర్ యుగకర్త. ఒక కాలంలో గురజాడ యుగకర్త అంటున్నాం, మరో కాలంలో శ్రీశ్రీ యుగకర్త అంటున్నాం. ఆ తర్వాత తెలుగు సాహిత్యానికి గద్దరే యుగకర్త. యుగకర్త అనడానికి చాలా సందర్భాల్లో, ముఖ్యంగా నారాయణ రెడ్డి గారు, సి నారాయణ రెడ్డి గారు ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయములు ప్రయోగములు అనే పిహెచ్డి థీసిస్ గ్రంథం, అవకాశం ఉంటే ఎప్పుడైనా చదవండి. ఆ పుస్తకములో యుగకర్త అంటే ఎవరు అని ఒక 20-30 పేజీలు డిస్కస్ చేశాడు ఆయన. చేసి ఇద్దరు యుగకర్తలు అని ఒక హెడ్డింగ్ పెట్టి రాయపూడి సుబ్బారావు యుగకర్త, గురజాడ అప్పారావు యుగకర్త అని ఒక మధ్య మార్గం తీసుకున్నాడు. మధ్య మార్గం తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ యుగకర్తకు సంబంధించిన లక్షణాలను చెబుతూ ఆయన 3 లక్షణాలు చెప్పాడు. ఆ 3 లక్షణాలు ఏమిటి అంటే, ఒకటి, తన ముందటి కాలములో ఉన్న భాష కాకుండా కొత్త భాషని సాహిత్య ప్రపంచంలోకి తీసుకురావటం మొదటి లక్ష్యం. రెండవది, తన ముందటి ప్రపంచంలో సాహిత్యంలో ఉన్న ఇతివృత్తం అంటే వస్తువు,
ఆ వస్తువు కాకుండా కొత్త వస్తువును సాహిత్యంలోకి తీసుకురావటం. తన ముందటి ప్రపంచంలో రూపం, సాహిత్యానికి ఒక రూపం ఉంటుంది. ఆ రూపంలో ఛందస్సు వస్తాయి, రూపకాలు వస్తాయి, అలంకారాలు వస్తాయి, భావచిత్రాలు వస్తాయి, వర్ణనలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఈ రూపం ఏదైతే ఉందో తన ముందటి కన్నా కొత్త రూపాన్ని తీసుకొచ్చి రావటం. ఈ 3 లక్షణాలు చెప్పి 4వ అంశం లక్షణంగా కాకుండా ఒక స్థూలమైన వ్యాఖ్యానం చేశాడు. 4వ లక్షణం ఏం చెప్పాడంటే, తన రచన ద్వారా సమకాలీన ప్రపంచంలో, సాహిత్య ప్రపంచంలో విశేష ప్రభావం వేయటం. ఈ 4 లక్షణాలు ఉన్న వాళ్ళు యుగకర్తలు అవుతారు అని నారాయణ రెడ్డి గారు చెప్పిన మాట. మీరు ఈ 4 లక్షణాలు 83 నుంచి లేదా గద్దరన్న 72లో రాసిన మొదటి పాట నుంచి మీరు మొదలుపెట్టి చూడండి. ఈ 4 లక్షణాలు ఎవరికి వర్తిస్తాయా ఈ 40 ఏళ్ల కాలంలో, 50 ఏళ్ల కాలములు అంటే అది గద్దరన్నకే వర్తిస్తాయి. కొత్త భాషని తీసుకొచ్చాడు. ఇంతకుముందు అన్న చెప్పాడు కాదు, కొత్త భాష. ఏమని భాష? కటికోని కాళ్ళు మొక్కి కాలు తలుకాయదెస్తే, కటికోని కాళ్ళు మొక్కి కాలు తలుకాయదెస్తే, పండుగింట్ల పీనుగెల్ల పండుగ మీన పండుగొచ్చే, పండుగింట్ల పీనుగెల్ల పండుగ మీన పండుగొచ్చే. నీ ఇంట్లో పీనుగెల్ల అనేది ఇడియం, జాతీయం. కోపం వచ్చినప్పుడు నీ ఇంట్లో పీనుగెల్ల అంటాం. అసలు పండుగింట్లో పీనుగెల్ల అనే పదప్రయోగం ఉంది చూడండి, అది గద్దరికే సాధ్యమవుతుంది. కొత్త భాషను పట్టుకొచ్చాడు ఆయన. ఈ భాష ఎవరిది? శ్రమజీవుల భాషను పట్టుకొచ్చాడు. ఆ శ్రమజీవుల భాష ఎట్లా మాట్లాడితే ఎట్లా తెలుసు, ఇక్కడ ఉన్న వీళ్ళిద్దరికీ తెలుసు. ఆయన ఒక పాట రాస్తే మా విరసంలో తీవ్రమైన చర్చ, విమర్శ చేశారనుకోండి. పోతివిరో రామన్న, పోతివిరో రామన్న, పేదొల్లా ఉసురు తగిలి నువ్వు పోతివిరో రామన్న, పసిబిడ్డల ఉసురు తగిలి మా గుడ్డుల ఉసురు తగిలి నువ్వు పోతివిరో రామన్న. ఏమిటి విమర్శ? గతితార్కిక భౌతికవాదైన గద్దరు ఉసురు తగిలి పోయాడు అని రాయటం అనేది సరైందేనా? ఇది చర్చ. ఉసురు అనేది మనం ప్రజల్లో ఉన్నది. ప్రజలు ఉన్న మాటని నమ్మొచ్చా? నమ్మి కవిత్వంలో రాయొచ్చా? పాటలు రాయొచ్చా? దాన్ని పాడొచ్చా? కానీ సాహిత్యం మనం అనుకున్నట్లుండదు, ప్రభావం మనం అనుకున్నట్లు ఉండదు, వ్యక్తీకరణ మనం అనుకున్నట్లుండదు. కవికి ఒక వాతావరణం, ఒక మూడు ఉంటుంది. ఆ మూడులో అక్కడ కవి దేన్ని ఉద్దేశించాడు, పర్పస్ ఏమిటనే చూడాలి తప్ప గద్దరన్నకి ఉసురు మీద నమ్మకం ఉండి రాయలే. ఆ పదం అట్లా ప్రయోగిస్తేనే ఆ ప్రజల్లోకి వెళ్తుంది అని రాశాడు. అట్లాంటి పదబంధాలను తీసుకొచ్చాడు సాహిత్యంలోకి, సాహిత్య ప్రపంచంలోకి. వరం మీన నడిచినప్పుడు, వంగినాట్లు వేసినప్పుడు, కొడవలెత్తి కోసినప్పుడు, మోపులెత్తి మోసినప్పుడు, మా కండ్లల్లో మెదులుతుంటిరో మా బిడ్డెల్లా, మా కాళ్ళల్లో కదులుతుంటిరో మా బిడ్డెల్లా. ఎవడు రాశాడయ్యా? ఎవడు రాశాడు ఇలా? పొయ్యి మీద కొండెక్కలేదు, బాలింత పాలివ్వలేదు, అమ్మ అంటూ లేగలరవలే మా బిడ్డెల్లా. పొయ్యి మీద కొండెక్కలేదు, బాలింత పాలివ్వలేదు, అంబ అంటూ లేగలరవలే. ఎవరు రాశాడండి ఇది? గద్దర్ తప్ప రాయలేదు. కనుక భాష విషయంలో గద్దర్ లెజెండ్. కొత్త భాషను పట్టుకొచ్చాడు. ఇతివృత్తం విషయంలో గద్దర్ లెజెండ్. విప్లవ ఇతివృత్తాన్ని జానపదానికి అన్వయం చేశాడు. మధ్యతరగతికి సంబంధించిన వచన కవిత్వం ఎంతమందిని ప్రభావితం చేయగలదు? అట్లా నేను మధ్యతరగతిని తక్కువ చేస్తున్నాను అనుకోకండి. మధ్యతరగతి సమాజంలో భావాలని పోతి చేయగలరు, భావాలని వేగంగా తీసుకెళ్ళగలరు, సమాజంలో ఒక అంగీకారాన్ని తీసుకురాగలరు మధ్యతరగతి. ఆ గొప్పతనం వాళ్ళకు ఉంటుంది. కానీ విప్లవం అంటే అశేష పేద ప్రజలు. అశేష పేద ప్రజల్ని తీసుకురావడం అనేది కవిత్వానికి సాధ్యం కాదు. కానప్పుడు ఆ లోటును ఎవరు తీర్చారు? గద్దర్ తీర్చారు. ఎట్లా తీర్చాడు? ఒక కొత్త ఇతివృత్తం, అంటే విప్లవ ఇతివృత్తాన్ని జానపద భాషలో, జానపద బాణిలో తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ప్రజలకు పరిచయం చేశాడు. ఎట్లా చేశాడు? నిమ్మసేన్లో నీళ్లు పెట్టిన మదానో నా వయారి, వచ్చిపోతూ తాగిపోతావా మదానో నా వయారి, కందిసేల్లో కళ్ళు పెట్టిన మదానో నా వయార్, వచ్చిపోతూ తాగిపోతావా
మదనోన వయారి. ఇది జానపదం. అయ్య చేసినప్పు కిందికి దొరల్లో జీతగా 6 ఏళ్ళకి జీతముంటివా, దొరల్లో జీతగా వీసమన్న మొలువక ముందే, దొరల్లో జీతగా కాసగడ్డి కుప్ప కొడితివా, దొరల్లో జీతగా. ఏం కంటెంట్ తీసుకొచ్చాడో జానపదంలోకి? విప్లవ ఇతివృత్తాన్ని తీసుకొచ్చాడు. నారాయణ రెడ్డి చెప్పిన ఇతివృత్తాన్ని మార్చాడు ఆయన. ఇది 2వ లక్షణం. 3వ లక్షణం అయితే ఫామ్ను మార్చేశాడు. ఏం ఫామ్ మార్చాడు? అసలు పాట అనేది ఒక ఫామ్, పోయట్రీ. ఈ ఫామ్ గద్దరు పాట కోసము లక్షలాది మంది వెళ్ళాలి, గద్దరు ఇలా రుమాలు కట్టాడు అలా కట్టుకోవాలి, గద్దరు ఇలా పంచ కట్టాడు అలా కట్టుకోవాలి, గద్దరు ఇలా గొంగడి వేశాడు అలా వేసుకోవాలి, గద్దరు ఇలా గజ్జలు కట్టుకున్నాడు అలా కట్టుకోవాలి, గద్దరు ఇలా వెంట్రుకలు పెంచుకున్నాడు అలా పెంచుకోవాలి, గద్దరు ఇలా గడ్డం పెంచుకున్నాడు అలా పెంచుకోవాలి. కృష్ణశాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి ఇప్పి కటింగ్ పెట్టుకునేవాడు, పంచ కట్టుకొని శేర్వాణి వేసుకునేవాడు. ఆ రోజు మామూలు సినిమా హీరోలను ఫాలో అవుతారు కదా ఇవాళ, ఆ రోజు కవులను ఫాలో అయ్యేవారట. కృష్ణశాస్త్రి ఎలా కటింగ్ చేసుకుంటే అలా కటింగ్ చేసుకునేవాళ్ళట యూత్, ఎలా అంగేసుకుంటే ఎలా పంచి కట్టుకుంటే అలా కట్టుకునే వాళ్ళట. అది ఆనాటి ప్రభావం. మరి కృష్ణశాస్త్రి అంత ప్రభావం ఆ రోజుల్లో వేస్తే, ఆ తర్వాతి ప్రభావం కొన్ని వేల మంది విన గద్దర్ తన తరంలో తన వర్తమానంలో అట్లాంటి ప్రభావం వేశారు. రూప విషయంలో ఒక పాట తీసుకురావటమే కాదు, ఆంగిక అభినయం అంటాం కదా, ఈ ఆంగిక అభినయాన్ని మొత్తాన్ని కొత్తగా తీసుకొచ్చాడు. అందుకోసం ఆ తర్వాత సమకాలీన ప్రపంచంలో విశేష ప్రభావం వేయటం. ఈ విశేష ప్రభావం పండితులు వినవేశాడు, మధ్యతరగతి వినవేశాడు, సామాన్యులు వినవేశాడు. గద్దరు పాట తెలియని మనుషులు 15 కోట్లు తెలుగు మాట్లాడే ప్రజలుంటే, ఈ 15 కోట్లలో 15 ఏళ్ల లోపున్న వాళ్ళని కొద్దిగా తీసి పక్కన పెడదాం. ఈ మధ్య కాలంలో పుట్టిన పిల్లలు, ఈ 15 ఏళ్ల లోపున్న వాళ్ళలో కూడా 50% గద్దరు పాట తెలుసు. ఇక మిగతా ప్రతి ఒక్కరికి గద్దరు పాట తెలుసు. అంటే తెలుగు తెలిసిన వాళ్ళకి, తెలియజేతరులకి, బెంగాల్ వాళ్ళకి తెలుసు, గుజరాత్ వాళ్ళకి తెలుసు, ఒరియా వాళ్ళకి తెలుసు, తమిళం కన్నడ వాళ్ళకి తెలుసు. ఇన్ని కోట్ల మంది ప్రజల మీద ప్రభావం వేశాడు. నారాయణ రెడ్డి గారు చెప్పిన 4 లక్షణాల ప్రకారం గద్దర్ లెజెండ్, ఈ కాలపు యుగకర్త. అలాంటి యుగకర్త మీద 396 మంది మీరు స్పందించి రాసి పాడి ఈ కాలానికి ఒక వాగ్దానం చేశారు. గద్దర్ ఆశయం ఇంకా పరిపూర్తి కాలే. ఏ రూపంలో పరిపూర్తి చేయాలనుకుంటే ఆ రూపంలో చేయొచ్చు. ఫలానా రూపం అని ఏకశిల సదృశ్యంగా ఉండదు ఏది కూడా సమాజంలో మనం అనుకున్నట్లు. ఒకరు పాడుతారు, ఒకరు ఆడుతారు, ఒకరు చిన్న పని చేస్తారు, ఒకరు పని చేసే వాళ్ళకి భోజనం పెడతారు, ఒకరు 10 రూపాయలు ఇస్తారు, ఒక్కొక్కరు ఒక పని చేస్తారు. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ కాదు ఎప్పుడు కూడా పోరాటం. గద్దరు ఆశించిన లక్ష్యం ఈ దేశంలో పరిపూర్తి కాలే. ఆయన రాసుకున్న మొదటి పేజీలో పూట కవర్ పేజీ తీయగానే నా జాతి జనులు విముక్తి కోసం నేను పాడుతాను అన్నాడు. తన జాతి జనులు, ఈ దేశంలో శ్రమజీవులే తన జాతి జనులు. ఆ శ్రమజీవులు విముక్తి కాలేదు. ఆ విముక్తి కావడానికి జరుగుతున్న పోరాటంలో మన వంతు పాత్రను మనం నిర్వహించగలిగితే గద్దరుకు నిజమైన నివాళి అర్పించినట్లుగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున వందనాలతో థ్యాంక్ యూ.